భారీ వర్షాలు, అలాగే వరదలు, కొండ చర్యలు విరిగిపట్టడం, 350 పైకి చిలుకు జనం చనిపోవటం, అక్కడ జరిగినటువంటి ప్రళయ బీభత్సం మానవ మాతృడు ఎవరికైనా హృదయం ద్రవించక మానదు. వాళ్ళు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట కూడా మొత్తం ఇళ్ళు మొత్తం కూడా వరదలు కొట్టుకుపోయి నానా భీతావహంతో వాళ్ళంతా కూడా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళని ఆదుకోవడం కోసం గుంటూరు జిల్లాలో మంగళగిరి నుంచి చీరలు, లుంగీలు, దుప్పట్లు సుమారుగా ఒక లోడు పంపించడం జరిగింది. అలాగే గుంటూరు నగర సిపిఐ ఆధ్వర్యంలో ఒక లోడు బియ్యాన్ని పంపించడం అనేది జరుగుతూ ఉంది. ఇలా ఈ కృషిలో ప్రధాన భాగస్వాములైనటువంటి వాళ్ళందరికీ, ముఖ్యంగా ఈ బియ్యం ఇక్కడికి చేరవేర్చడంలో ప్రముఖ పాత్ర వహించిన మల్లికార్జునరావు గారికి, వాళ్ళ యొక్క టీంకి కూడా ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సమితి తరఫున విప్లవాభివందనాలు తెలియజేస్తూ, ఇంకా మనసున్నటువంటి వాళ్ళంతా మానవత్వాన్ని చాటుకోండి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కేరళ రాష్ట్రంలో జరిగిన వరదల వల్ల నష్టపోయినటువంటి వాయనాడు జిల్లాకు సంబంధించి ఏదైతే నష్టపోయారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యతగా భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ పిలుపులో భాగంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి నిధి సేకరణకు సంబంధించి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దానికి సంబంధించి బియ్యము, అట్లాగే దుస్తులు, మరి ఉప్పు పప్పు అన్నీ కూడా ఏదైతే అవకాశం ఉన్న కాడికి అవన్నీ కూడా సేకరించి వారికి పంపించే పని పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా గుంటూరు నగరంలో మరి బిల్డర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ అసోసియేషన్గా మల్లికార్జునరావు గారి చొరవతోటి మరి ఇలాగా లక్ష్మీనారాయణ గారు, అట్లాగే తిరుపతి గారు వారంతా కూడా కృషి వల్ల బియ్యానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఒక 10 కేజీల చొప్పున మరి బ్యాగ్ చేపించి ఒక 25 క్వింటాలకు సంబంధించి వాళ్ళు కూడా మరి వరద బాధితులను ఆదుకోవడానికి సిపిఐకి అందజేశారు. అట్లాగే మరి రెండోది ఏదైతే సిఆర్ పార్కు సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాకర్స్ వాళ్ళు కూడా మరి 10 కేజీల చొప్పున మరి ప్యాకింగ్ చేపించి వాయనాడు బాధితులకి పంపడం జరుగుతూ ఉంది. అట్లాగే వాళ్ళు మరి బియ్యంతో పాటు బట్టలు కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా మరి రాష్ట్ర పార్టీకి విజయవాడలో అందజేసి అక్కడి నుంచి కేరళ మరి రాష్ట్ర పార్టీ వాళ్ళ ద్వారా పంపిస్తూ ఉన్నారు. దీనికి సహకరించినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇట్లాంటి జరిగినప్పుడు అందరం కూడా మరి తలా ఒక చేస్తే తప్ప ఏదైతే నష్టపోయారో బాధితులు ఉన్నారో వాళ్ళని ఆదుకోవడం సాధ్యం కాదు. కాబట్టి మానవతా దృక్పథంతో అందరూ కూడా నగర ప్రజలు సహకరించి కేరళ బాధితులను ఆదుకోవాలని సిపిఐగా కోరుతా ఉన్నాం.